సీఎం రేవంత్ రెడ్డి అమలు కాని హామీలు ఇచ్చి నెరవేర్చడం లేదని సిద్దిపేట జిల్లా బీజేపీ నూతన అధ్యక్షుడు బైరి శంకర్ అన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తనని పార్టీ అధ్యక్షుడిగా నియమించినందుకు జాతీయ రాష్ట్ర స్థాయి నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉండి పనిచేస్తారని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షునిగా నన్ను నియమించినందుకు భారతీయ జనతా పార్టీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే నేను అధ్యక్షుడు అవడానికి సహకరించిన మెదక్ పార్లమెంటు సభ్యులు మాధవనేని రఘునందన్ రావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ముదిరాజు ముద్దుబిడ్డ ఈటెల రాజేందర్ మాజీ మంత్రివర్యులు, నాకు అన్న సమానులు ఈటెల రాజేందర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. ముఖ్యంగా మా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ కుమార్ అన్నగారికి, మా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ గారికి, నా అధ్యక్షుడు అవడానికి సహకరించిన మా స్థానిక మా మిత్రుడు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దూది శ్రీకాంత్ రెడ్డి అన్న గారికి, మరియు దేవకపల్లి మైపాలన్న గారికి, సీనియర్ నాయకులు గుండ్ల జనార్దన్ గారికి, పార్లమెంటు కన్వీనర్ సీనన్న గారికి, వెంకటేశమన్న గారికి, మన బందారం కనకరాజన్నకు, మిగతా మా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. నేను చాలా సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను, 25 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. ఒక పార్టీ అనుకుంటే ఒక అతి సామాన్యమైన ఒక బీసీ, ఒక ముదిరాజు బిడ్డకు నన్ను గుర్తించి ఇంత పెద్ద బాధ్యతను నా మీద పెట్టినందుకు నేను సర్వదా పార్టీకి రుణపడి ఉంటాను. అహర్నిశలు కార్యకర్తలకు అందుబాటులో ఉండి ఒక సామాన్య కార్యకర్తలాగానే పార్టీకి పనిచేస్తాను. అధ్యక్షుడు అయినంత మాత్రాన నేను అధ్యక్షుడు అనే హోదా కాకుండా ఒక భారతీయ జనతా పార్టీ ఒక సుశిక్షితుడైన సైనికుడిగా పార్టీ నియమావళికి కట్టుబడి పార్టీకి విధేయుడిగా పనిచేస్తానని ప్రమాణం చేస్తూ ఉన్నాను. అలాగే ఇప్పుడు మనకిక్కడ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమరయ్య గారు, చిన్నమైల అంజిరెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఈ సిద్దిపేట గడ్డ అంటేనే గులాబీ జెండాకు అడ్డా అని చెప్పే ప్రాంతంలో వాళ్ళకి అభ్యర్థులు లేక గత పార్లమెంట్ ఎన్నికల్లో కాలు చేతులు చచ్చుబడిపోయి ఒక్క సీటు గెలవని పార్టీగా తయారై ఇవాళ వాళ్ళకు అభ్యర్థులు కరువయ్యారు. మరో పార్టీ కాంగ్రెస్ పార్టీ నేడు అధికారంలో ఉన్నది. వారికి 2 స్థానాల్లో కూడా అభ్యర్థులు దొరకక ఒకే స్థానంలో పోటీ చేస్తూ ఉన్నారు. అంటే రోజు రోజుకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతూ ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు అమలు కానీ హామీలు ఇచ్చి ఏ హామీని కానీ రుణమాఫీ సగమే అయింది, ఏది తీసుకున్నా సగమే అమలవుతూ ఉన్నాయి. అంటే వీరు ఏదైతే 6 గ్యారంటీస్ ఇచ్చారో 6 గ్యారంటీలు ఏది కూడా పూర్తిగా అమలవుతలేదు. ఇవాళ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత పెరుగుతూ ఉంది. రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ నాకు అప్పగించిన బాధ్యతను
సక్రమంగా నిర్వహిస్తూ మా అందరి నాయకులను కలుపుకొని మా కార్యకర్తల సహకారంతో భారతీయ జనతా పార్టీ జెండాను వచ్చే స్థానిక సంస్థల్లో ఎగరేస్తామని తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మా సిద్దిపేట బల్దియా ఎన్నికలలో తప్పకుండా ఈసారి కాషాయ జెండా ఎగరేయాలని ఉత్సాహంతో మా కార్యకర్తలందరూ ఉన్నారు. మేము కూడా దిశగా పనిచేస్తామని తెలియజేస్తూ నాకు ఈ పార్టీ ఈ గురుతర బాధ్యత ఇచ్చినందుకు మరొకసారి భారతీయ జనతా పార్టీ మా ప్రధానమంత్రి గారికి, మా పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. జై శ్రీరామ్.